హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిరంజీవి గారి గురించి, వారు సాధించిన పురస్కారాల గురించి ఈరోజు టాపిక్. ఫ్రెండ్స్, 2024 గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్తో గౌరవించింది. 1999, 2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు పొందారు. 1990లో అత్యధిక పారితోషికం కోటికి పైగా తీసుకున్న తొలి భారతీయ నటుడిగా పేరొందారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకు 3 సార్లు నంది అవార్డ్స్ కూడా అందుకున్నారు. 9 ఫిలింఫేర్ అవార్డ్స్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు 2016లో తీసుకున్నారు. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022లో అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డును 2006లో చిరంజీవి గారు తీసుకోవడం జరిగింది. తాజాగా ఇప్పుడు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి వరించడం మనందరికీ అదృష్టంగా భావించాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు చిత్రాల్లో ఘనత చిరంజీవిదే. అసలు భారత పౌరులకు ప్రభుత్వం అందించే అత్యున్నత అవార్డులు 3. వాటి గురించి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. పద్మభూషణ్ అనేది అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవ చేసేవారికి. పద్మవిభూషణ్ అనేది అసాధారణమైన విశిష్ట సేవల కొరకు గుర్తింపు. పద్మశ్రీ అనేది విశిష్ట సేవ చేసిన వారికి ఇస్తారు. ఇవన్నీ కూడా ఊరికే ఎవరికీ రావు. చిరంజీవి గారి కష్టానికి తగ్గ ప్రతిఫలం, అలాగే వారి కృషి ఎంతో ఉంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వీటిని ప్రకటిస్తుంది. ఈ 2024 గణతంత్ర దినోత్సవం రోజున మన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వరించడం గొప్ప విషయం. ఇంకా మరిన్ని అవార్డ్స్ చిరంజీవి గారికి రావాలని మనసారా కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.